హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తున్నాయి. ఓకే, ఇవాళ మన గూడూరు మార్కెట్లో ఉన్నాను. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు, ఎక్కడ పొట్టేళ్ళు అయితే అక్కడ ఆగిపోయినాయి. ఎందుకంటే చాలామంది మనకి పెద్ద పొట్టేలు రేట్లు ఎలా ఉన్నాయో చూపించి వెంకీ అంటున్నారు. ఖచ్చితంగా మీకోసం ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే మన నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేలు అయితే ఎక్కడ కట్టలైతే అక్కడ ఆగిపోయినాయి. దీనికి రీజన్ మీకు చెప్తుంటా, ప్రతి వారం కూడా చూపిస్తుంటాను. బయట బ్రీడ్, బయట జిల్లాల పొట్టేళ్ళు ఎప్పుడైతే కదిరి మార్కెటు, కదిరి పొట్టేళ్ళు, తర్వాత వచ్చేసి మన గుంటూరు, తర్వాత వచ్చేసి మాచర్ల బ్రీడ్ ఎప్పుడైతే ఈ పొట్టేళ్ళు వస్తున్నాయో అవి రేటు తక్కువ ఉండడం వల్ల ఎక్కువ కటింగ్ పర్పస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా తక్కువ రేటు ఉన్నాయని వాటిని కొనేస్తున్నారు. మన నెల్లూరు జుడిపి కొంచెం రేటు ఉంటుంది, దానివల్ల ఈ పొట్టేలు అనేది ఆగిపోయినాయి. మనకి దసరా వరకు మనకి ఈ పొట్టేలు కొంచెం సేల్ అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఒక 50-60 వేసుకొస్తే వాటిలో 5-10 పొట్టేలు మాత్రమే అమ్ముకుంటున్నారు. కానీ ఇక్కడ కట్ వచ్చేసి 30-40-50 అనేది పెద్ద పొట్టేలు ఎవరు కొనడం లేదు. అంటే 30 కిలోల పైన ఉండే లైవ్ ఉండే పొట్టేలు పెద్దగా సేలింగ్ లేదనే చెప్పుకోవచ్చు. గూడూరు సంతలో దసరా దగ్గర వరకు కొంచెం సేలింగ్ అనేది తక్కువగానే ఉంటుంది. అప్పుడు కూడా మనకి మాచర్ల, గుంటూరు ఆ బ్రీడ్ పొట్టేలు వచ్చినప్పుడు కూడా ఈ పొట్టేలు అనేది ఆగిపోవచ్చు. ఎందుకంటే ఆ బయట బ్రీడ్ పొట్టేలు ఎప్పుడైతే వస్తున్నాయో మన మార్కెట్ అనేది స్లో అయిపోతుంది. ఇంకా మనకి దసరా దగ్గరకు వచ్చే కొన్ని అన్న కొంచెం రేట్లు పెరగొచ్చేమో అప్పుడే ఎట్లా ఉంటుందని మనం అప్పుడు వీడియో చూపించడానికి ట్రై చేస్తాను. ఇది మనకి అడ్రస్ నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు గొర్రెల మేకల సంత. ఈ సంత మనకి ప్రతి గురువారం నైట్ అనేది స్టార్ట్ అవుతుంది. శుక్రవారం ఉదయం 10-11 కల్లా మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈరోజు మార్కెట్లో ఎక్కడ పొట్టేళ్ళు అయితే అక్కడ ఆగిపోయినాయి. ఇంకా గుంటూరు, మాచర్ల బ్రీడ్ పొట్టేళ్ళు అయితే అవి కూడా భారీగా వచ్చినాయి. అవి కూడా పెద్దగా సేల్ లేదనే చెప్పుకోవచ్చు. ఈరోజు పెద్ద పొట్టేళ్ళు అనేది పెద్ద కొనుగోలు లేదనే చెప్పుకోవచ్చు. అయినా సరే కొన్ని కట్టలు చూపించి ఏ రేట్లు చెప్తున్నారు, కొనుగోలు ఎలా ఉంది ఏంటనేది మనం వాళ్ళనే ఒకసారి అడిగి చూపించాలా ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి పెద్ద పొట్టేలు ఉన్నాయి కదా, ఎన్ని పొట్టేలు ఉన్నాయి, ఎన్ని పొట్టేలు తెచ్చారు, ఎన్ని పొట్టేలు అమ్మారని ఒకసారి అడగదాం. బాసు మనయేనా పొట్టేలు? మనయేనా? ఎన్ని పొట్టేలునా సార్? మీరు ఎన్ని తెచ్చారు? 50 తెచ్చారు. ఎన్ని అమ్మారనా? 15. 50 పొట్టేలు 15 పొట్టేలు అమ్మారు. మార్కెట్ ఎలా ఉందన్నా? పెద్దగా ఈరోజు ఒక రకంగా నీ అమ్మినాయి కాబట్టి నీ పొట్టేలు 15 పొట్టేలు అమ్మినాయి కాబట్టి అంతే. అంటే మనకి బయట బ్రీడ్ పొట్టేళ్ళు వస్తున్నాయి కదా, కొంచెం రేట్లు తక్కువ ఉన్నట్టు కదా ఏనా? ఓకే, ఏం చెప్తున్నారు అన్న? కట్ట జత ఏం చెప్తున్నారు? జత 46,000 చెప్తున్నారు. అమ్మిన పొట్టేలు అట్టన్నా 1-2 అట్ట అమ్మారా? అట్టగాదు నేను ఒక్కొక్క పొట్టేలు అమ్ముకున్నారా? జతలు లెక్కనే అమ్మారు. పొట్టేలు బట్టి అమ్మారు రేటు. ఒకరే కొన్నారు 15 కిలోలో, అదే సపరేట్గా 1-2 అట్లా కొన్నారనమాట. అయితే కట్ట ఎన్ని ఉన్నాయన్నా? అదేలే 50 తెచ్చారు, 15 పోతే ఇంకా 35 ఉన్నాయి. ఏం చెప్తున్నారు ఈ జత? 46,000. ఓకే, ఇవి వచ్చేసి మనకి దగ్గరగా 1 ఇయర్ లోపలే ఉన్నాయి. 10-11 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే 40 నుంచి 45 కిలోలు కూడా రావచ్చు. 40 నుంచి 45 కిలోలు లైవ్ వెయిట్ రావచ్చు. జోడి మనకి 46,000 అనేది బేరం చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, చూద్దాం ఏ రేట్ చెప్తున్నారు ఏంటనేది మాత్రం. ఏమోగా ఏమి ఈరోజు ఎన్నమ్మి నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్తేనే నీ పొట్టేలు తొందరగా సేల్ అయిపోతాయి. కరెక్ట్గా చెప్పి ఎన్ని సేల్ అయిపోయినాయా? 36 తెచ్చినావు. ఎన్ని అమ్మినవా? 10 అమ్మినావు. నిజం చెప్పాలా? మళ్ళీ రేపు వారం ఇంకొక 20 ఎక్స్ట్రా అమ్ముతాయి. అబద్ధం చెప్పంటే ఆగిపోతాయి. ఆగిపోతాయి అంటున్నా. 10 పొట్టేళ్ళు అమ్మినవా? ఏం లేదు మార్కెట్. ఆ గుంటూరు పొట్టేళ్ళు ఆపొచ్చు కదా మీరు అందరు కలుసుకొని. అవి వచ్చినాయి, మన రేటు పడిపోయింది. దసరా అంతేలే, దసరా అయిపోతే అవి రావు. ఇంకా మన పొట్టేళ్ళు అమ్ముకుంటాం. ఇంకొక 1.5 నెల ఇంకా అవి వస్తాయి, తప్పదు. ఇంకా ఏం చెప్తున్నారు అక్క? సరేలే, అడగతా ఉంటారులే, కామన్. రేట్ ఏం చెప్తున్నావు? వాళ్ళు అడిగేది అడగతారులే. జత 35,000 చెప్తున్నావు. వాళ్ళు ఏంటంటే ఇంకా తగ్గించి అడుగుతున్నారు. ఓకే, ఈరోజు మార్కెట్లో అయితే మనకి గుంటూరు పొట్టేలు దసరా అంతవరకు ఖచ్చితంగా వస్తాయంట. తర్వాత మళ్ళీ మార్కెట్లోకి గుంటూరు, మాచర్ల పొట్టేలు రావని అంటున్నారు. ఈ కట్ట అనేది మొత్తం ఎన్నో తెచ్చారు, వాటిలో 35 తెచ్చారంట. వాటిలో ఒక 10 పొట్టేలు మాత్రమే మరిపోతే ఇంకా 25 పొట్టేలు ఉన్నాయి. జోడి మనకి 35,000 అనేది చెప్తున్నారు. ఇంకా లైవ్ వెయిట్ అయితే మనకి 35 నుంచి 40 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జోడి 35,000 అనేది బేరం చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంది. ఈరోజు మార్కెట్లో ఎక్కడ కట్టలు అయితే అక్కడ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పొట్టేళ్ళు
ఇక్కడ చాలా వరకే చూడండి పొట్టేలు ఇక్కడ కట్టకి 5-10 మాత్రం అమ్మే వాళ్ళే కానీ 20-30 అనేది పెద్దగా సేల్ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో కొనుగోలు లేదు. మెయిన్ మార్కెట్లో ఈ పొట్టేళ్ళకి పెద్దగా డిమాండ్ లేదు, 1-2 మాత్రమే సేల్ అవుతున్నాయి. కానీ ఎక్కువ మనకి గుంటూరు మాచర్ల పొట్టేలు రావడం వల్ల మార్కెట్ చాలా వరకు అయితే స్లో అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రకరకాల బ్రీడ్ వస్తున్నాయి, ఏం బ్రీడో కూడా తెలియడం లేదు. ఆ సింధనూరు బ్రీడ్ ఉంది, కదిరి పొట్టేలు అన్నీ మిక్సింగ్ అనేది ఉన్నాయి ఇక్కడ. తర్వాత వచ్చేసి గుంటూరు పొట్టేళ్ళు కనిపిస్తున్నాయి కదా, గుంటూరు పొట్టేళ్ళు ఒక బ్రీడ్ కాదు, మార్కెట్లోకి రకరకాల బ్రీడ్ పొట్టేళ్ళు అనేది వస్తున్నాయి. అందువల్ల మార్కెట్లో పెద్ద పొట్టేళ్ళు పెద్దగా సేలింగ్ లేదనే చెప్పుకోవాలి. చూడండి ఎక్కడ కట్టలైతే ఎక్కడ ఆగిపోయినాయి మనకి, అన్నీ గుంటూరు పొట్టేళ్ళు. ఒక్కొక్క పొట్టేలు మనకి 12,500 చెప్తున్నారు గారు. ఒక్కొక్క పొట్టేలు మనకి 12,500 అంటే జోడి మనకి 25,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ లేదు. వాళ్ళు ఒక పొట్టేలు 10,000 కడుగుతున్నారు, వీళ్ళు 12,60 చెప్తున్నారు, వాళ్ళు 10,000 కడుగుతున్నారు. ఎంత తక్కువ రేట్ అంటే ఇవి సేల్ అయిపోతున్నాయి కానీ మన నెల్లూరు జుడిపి పెద్దగా లేదనే చెప్పుకోవచ్చు. చూడండి మొత్తం మనకి ఇలాంటి పొట్టేళ్ళే వస్తున్నాయి మార్కెట్లోకి. పెద్ద పొట్టేళ్ళు అంటే చూడండి ఇక్కడ కూడా మనకి గుంటూరు పొట్టేళ్ళే, ఇవి గుంటూరు. ఈ నెక్స్ట్ మాచర్ల బ్రీడ్, ఇట్లా అక్కడ చివరిలో కదిరి, ఈ బ్రీడ్ పొట్టేలు. మార్కెట్లో మనకి ఇలాంటి పొట్టేలు రావడం వల్ల మార్కెట్ పెద్ద సేలింగ్ లేదనే చెప్పుకోవాలి. ఏనా ఏం కొనుగోలు లేదు ఈరోజా మీ కదా అడిగిపోయారా అన్నల్లా? ఓకే, ఈరోజు చెప్పుకోవాలంటే ఎక్కడ పొట్టేళ్ళు అయితే ఎక్కడ ఆగిపోయినాయి. ఇవి కూడా మనకి గుంటూరు పొట్టేళ్ళు అని చెప్పాలి. పెద్ద సైజు పొట్టేళ్ళు దగ్గరగా 35 నుంచి 40 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 35 కిలోల నుంచి 40 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇక్కడ రేట్ చెప్పడానికి ఆయన లేదని చెప్తున్నారు. అక్కడ మాచర్ల. తర్వాత ఇవి కదిరి పొట్టేళ్ళు, ఈ బ్రీడ్ వచ్చేసి మనకి కదిరి పొట్టేళ్ళు. రేట్ అడిగినా చెప్పే స్థితిలో లేరనమాట, ఎందుకంటే సేల్ అవ్వాల. మనం అడిగినా ఎంతో అని చెప్తున్నాం లేదన్నా రేట్ అనేది చెప్పలేక ఇష్టపడడం లేదు. కానీ జస్ట్ పొట్టేళ్ళు అని చూపిస్తాం. మార్కెట్లోకి పొట్టేళ్ళు అనేది వస్తున్నాయి, అన్ని బ్రీడ్ పొట్టేళ్ళు వస్తున్నాయి. పొట్టేళ్ళని బట్టి రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా సరే దగ్గరకు వచ్చి బేరాలు చేసుకుంటే దాని దగ్గర రేట్ అనేది ఉంటుంది. నెల్లూరు జుడిపి అంటే ఒక రేట్ ఉంటుంది, గుంటూరు పొట్టేళ్ళు అంటే ఒక రేట్ ఉంటుంది, మాచర్ల బ్రీడ్ అంటే ఒక రేట్ ఉంటుంది. పొట్టేళ్ళ బట్టి అనేది రేట్ ఉంటుంది. కటింగ్ పర్పస్ వాళ్ళు ఏదైనా ఉంది, కటింగ్ పర్పస్ మటన్ కావాలి తక్కువ రేట్లో కావాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఈ పొట్టేళ్ళే బాగా కొంటున్నారు మన వాళ్ళు. ఇంకా నెల్లూరు జుడిపోయినప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి దాని రేటు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అవి తక్కువ కొంటున్నారు, ఇవి ఎక్కువ కొంటున్నారు. ఎందుకంటే రేటు తక్కువ కాబట్టి వీటి మీద అనేది ఎక్కువ కొంటున్నారు. దసరా వరకు ఇలా ఈ మన మాచర్ల వేరు ఈ బ్రీడ్ పొట్టేలు దసరా వరకు ఖచ్చితంగా మన మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇంకా మనం ఇంకా గొర్రెల వీడియో తీయాలి. టైం అనేది మనకి 9:30 అయిపోయింది. ఇంకా గొర్రెల వీడియో తీయడానికి అక్కడికి వెళ్తే రేట్లు చెప్తారో లేదో తెలీదు, అయినా సరే ట్రై చేస్తున్నాం వీడియో తీసేదానికి. మన గొర్రెల వీడియోలు తీసేదానికి కూడా ఎక్కువ తెలంగాణ వాళ్ళు వచ్చారు, రేట్లు బాగా పెడుతున్నారు, రేట్లు కూడా బాగానే చెప్తున్నారు. సరే గొర్రెల వీడియోలో మాట్లాడదాం. ఈ వారం మార్కెట్లో అయితే పెద్దగా కొనుగోలు లేదనే చెప్పుకోవచ్చు. పెద్ద పొట్టేళ్ళు కూడా అన్నా ఈరోజు మార్కెట్లో మనకి పెద్ద పొట్టేళ్ళు కూడా పెద్దగా సేలింగ్ లేదనే చెప్పుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో అమ్మింది ఏంటంటే 4 నెలలు 5 నెలల పొట్టేళ్ళు కొంచెం భారీగానే కొనుగోలు జరిగాయి. మిగతా ఏవి కూడా పెద్దగా కొనుగోలు లేదనే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉందో నెక్స్ట్ వారం చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియో వస్తాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.